ప్రేక్షకులకు నమస్కారం అండి. బొప్పాయి కాయ, బొప్పాయి పండు వీటి గురించి మనం మాట్లాడుకుందాం అండి. దీన్ని మదనానబ అంటారు ఆయుర్వేదంలో. అనేక పేర్లతోటి పిలుస్తారనుకోండి దీన్ని. మనం బొప్పాయి అంటేనే మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది కాబట్టి బొప్పాయి పండు గురించి, బొప్పాయి కాయ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. చాలామంది అవకాడో లేకపోతే డ్రాగన్ ఫ్రూటు, అంజీరు ఇటువంటి కాస్ట్లీ ఫ్రూట్స్ ఎవరైతే వాడలేరో వాళ్ళు బొప్పాయిని వాడుకోవచ్చండి. ఎందుకంటే 20-40 రూపాయల్లో కేజీ దొరుకుతుంది ఇది. చాలా బాగా మనం వాడుకోవచ్చు దీన్ని. అదే మనం ఒక అవకాడో మంచి యాంటీ ఆక్సిడెంట్ అని కొంటాం. అది ఇంతకాయ 50 రూపాయల నుంచి 70 రూపాయలు, అన్ సీజన్లో 100 కూడా అమ్ముతారు. దాని వెయిట్ ఒక 150-200 గ్రాములు ఉంటుందన్నమాట. దాని కాస్ట్లో సగం కాస్ట్ పెట్టినా కూడా మీకు 1 కేజీ బొప్పాయి పండు దొరుకుతుంది. ఈ బొప్పాయి పండు కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి. మామూలు యాంటీ ఆక్సిడెంట్ కాదు. ఈ బొప్పాయి పండు యొక్క గుజ్జుని మీరు మ్యాష్ చేసుకుని, అంటే మెత్తగా నలిపేసుకుని ఫేస్కు రాసుకోవచ్చు, చేతులకు రాసుకోవచ్చు. అలా రాసినా కూడా చర్మం యొక్క మడతలు ఏవైతే ఉన్నాయో, మీ మెళ్ళ కానీ ఫేస్ కానీ డిస్కలర్ అయ్యి మడతలు పడిపోతున్నాయి అనుకోండి, తొందరగా అంటే ఏజీ మీరు మంచి యవ్వనంలో ఉన్నారు కానీ మీ ఫేస్ మీద చిన్న చిన్న మడతలు కనబడుతూ ఉంటాయి, మెడ మీద, మోక చేతులు ఇలాంటివి అన్నమాట. అప్పుడు మీరు ఈ బొప్పాయి పండు యొక్క గుజ్జుని మెత్తగా చేసుకుని, గింజలు లోపల తెల్లగా ఒక పొర ఉంటుంది, అది తీసేయండి. తొక్క పూర్తిగా తీసేయండి. చక్కగా కడుక్కోండి కాయని. తొక్క తీసిన తర్వాత కూడా కడగండి. ఎందుకంటే పాలు ఏమన్నా ఉంటే కొంచెం చెమచెమలాడి మండుతుందండి. అందుకే ఏం చేయాలంటే మీరు ఆ శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని చక్కని పేస్ట్గా చేసుకుని ఫేషియల్గా వాడుకోవచ్చు అన్నమాట. చేతులకు కూడా రాసుకోవచ్చు. చర్మం యొక్క మడతలు తీసేయడం, ఏదైతే స్కిన్ వీక్ అయిపోతుందో ఆ స్కిన్ యొక్క గ్లో పెంచి అందంగా తయారు చేయడానికి బొప్పాయి ఒక అద్భుతమైన ఫ్రూట్ అండి. కొంచెం అజీజ్ చేస్తుంది గట్టిగా ఉంటే, అందుకు పూర్తిగా ముగ్గిన పండే తినండి. అలాగే తిన్న తర్వాత ఏదైనా ఆహారం తిన్న తర్వాత తిన్నారనుకోండి, కొంచెం ఇండైజేషన్ ఉంటుంది. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్లు కనుక ఏమన్నా మీకు కనపడితే, ఇండైజేషన్ కానీ ఇబ్బందులు కానీ కలిగితే, మీరు త్రికట్టుకాలు అని దొరుకుతాయి ఆయుర్వేదంలో. శొంఠి, పిప్పలి, మిరియాలండి. ఈ 3 సమానంగా కలిపిన కొద్ది సూర్ణం నోట్లో వేసుకుని నీళ్ళు తాగితే కనుక బొప్పాయికి చక్కని విరుగుడు అనమాట ఇది. మీరు అప్పుడు ఎంత తిన్నా కూడా అజీర్ణం చేయదు, దాని యొక్క ఇబ్బందులు ఏవి కూడా మీకు కలగకుండా ఉంటాయండి. ఈ బొప్పాయి పండుని మీరు సాధారణంగా భోజనానికి ముందర ఫ్రూట్ తిని భోజనం చేస్తే మంచిది. అలాగే ముక్కలు ఒక 4-5 ముక్కలు తిన్నాక భోజనం చేస్తే మంచిదండి. తిన్న వెంటనే ఈ బొప్పాయి పండు తినకూడదు. ఒక 1 or 2 hours తర్వాత తినొచ్చండి. అలాగే పచ్చికాయ తొందరగా అరగదండి. పచ్చికాయ తినటం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ కలుగుతుంది కాబట్టి పచ్చిదానికన్నా పండే బాగా ఉపయోగపడుతుంది. కానీ పచ్చికాయ యొక్క ఈ పౌడర్ మీరు లైట్గా కలర్ వచ్చింది కానీ పూర్తిగా పచ్చిది కానీ చక్రాలుగా కోయండి. శుభ్రంగా తొక్క చెక్కేసి కడిగేసి చక్రాలుగా కోసుకుని దాన్ని బాగా ఆరబెట్టండి ఎండలో. ఆరబెట్టిన తర్వాత దాన్ని మన టాల్కమ్ పౌడర్ అంత స్మూత్గా తయారు చేసుకోండి దాన్ని. దాంట్లో కావాలంటే వరిపిండి కూడా అంత స్మూత్గా చేసుకుని కలుపుకోండి. కొద్ది పర్సెంటేజ్ 25% కలిపితే చాలండి వరిపిండి. 50% కలిపినా పర్వాలేదు. ఈ పౌడర్ని కనుక మీరు వేసవికాలం ఒళ్ళు పూర్తిగా పేలిపోయి చెమట పొక్కులు అంటాం కదండి, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. కొందరికి విపరీతంగా మండిపోతుంది ఒళ్ళంతా. ఈ పౌడర్ కనుక మీరు బాడీ మీద జిమ్ముకుంటే, ప్రిక్లీ హీట్ పౌడర్ అని చాలా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు సమ్మర్లో. అంత చక్కగా ఇది పనిచేసి మీ చర్మాన్ని చాలా నాజుగ్గా అందంగా ఉంచి, ఏదైతే చెమట పక్కుల వల్ల మీ శరీరం డిస్కలర్ అయిపోయిందో, రంగు మారిపోయి డార్క్ కలర్ రావడం ఇబ్బందులు అయినాయో, ఆ ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది అనమాట. అంత చక్కగా ఈ బొప్పాయి అనేది పనిచేస్తుందండి. బొప్పాయి పండుని మీరు పూర్తిగా ముగ్గిన తర్వాత తింటేనే అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండి. మీ లివర్కి బాగా పనిచేస్తుంది, మీ కిడ్నీలకి పనిచేస్తుంది, హార్ట్ మీద పనిచేస్తుంది, రక్తశుద్ధి మీద పనిచేస్తుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు బొప్పాయి పండు వల్ల ఉన్నాయండి. అందుకేంటంటే ముగ్గిన కాయ తింటేనే బెటర్ అనమాట. చాలామంది ఫేషియల్స్కి అనేక రకాల క్రీములు, అనేక రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు. దాని బదులు మీరు బొప్పాయి పండు, అవకాడో 2 కలిపి కూడా మీరు క్రీమ్గా చేసుకుని వాడుకోవచ్చు. లేదు, బొప్పాయి పండు యొక్క గొజ్జు, అలాగే మన కీర లేకపోతే బూడిద గుమ్మడి యొక్క గొజ్జు, కీరా గుజ్జు ఈ బాగా మిక్స్ చేసుకుని మీరు
బాగా స్మూత్గా పెట్టుకుని దాన్ని బాడీకి కానీ చేతులకి మొహానికి మెళ్ళకి ఇలాంటివి రాసుకున్నారనుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇందులో మీరు మస్క్ మిలాన్ కూడా కలుపుకోవచ్చండి. మస్క్ మిలాన్ ఎందుకు కలుపుకోవాలంటే బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ సి చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం కూడా ఉంటుంది. విటమిన్ సితో కూడి ఉన్న పళ్ళు ఏవైనా సరే మీ చర్మానికి చక్కగా పనిచేస్తాయండి. మీకు ఈ మస్క్ మిలన్‌లో హైయెస్ట్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి 2 కలిపి రాశారనుకోండి మీ శరీరం వెంటనే లోపలికి తీసుకుంటుందన్నమాట. బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది. కానీ ఎక్కువ విటమిన్ సి మస్క్ మిలన్‌లో ఉండటం వల్ల 2 కలపడం వల్ల మీ శరీరంలోకి ఇమ్మీడియేట్‌గా అబ్జర్వ్ చేసుకుని మీ శరీరానికి చక్కని గ్లో, మడతలు పోతాయండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట మడతలు పోవడం మీద. అలా నేను 4 రోజులు రాసి పోవట్లేదని కాదు. మీరు డైలీ కొన్ని రోజుల పాటు అంటే 1 నెలో, 2 నెలలో మీ యొక్క ఇబ్బందిని బట్టి రాసుకోండి. రాసుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాల్ని ఈ బొప్పాయి పండు వాడటం ద్వారా మీరు సాధించుకోవచ్చన్నమాట. నమస్కారం అండి.